జఫా బ్రహ్మానందం అన్ని సినిమాల్లో వాడే పదమే ఇది. ఇదే పేరుతో ఆయన స్వీయ దర్శకత్వంలో సినిమా రానుందనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఆ అవకాశాన్ని వెన్నెల కిషోర్ కొట్టేశాడు. బ్రహ్మి ప్రధాన పాత్రలో ఈ సినిమాను ప్రారంభించాడు కూడా. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సంచలనం సృష్టిస్తోంది. అడిగినా చెప్పేం రా అవులేదన్నా చెప్తలేడా నువ్వు అన్న నీకు కూడా ఎప్పుడు కానీ నీ పేరేంట్రా? చుట్టూ జైలు గోడలు, లోపల ఎవరో పెద్ద విలన్ ఉన్నాడు. పేరడిగితే చెప్పడు. వాతావరణం మొత్తం హాలీవుడ్ స్థాయిలో ఉంది. చూడగానే ఇదేదో పెద్ద హాలీవుడ్ సినిమా అనుకుంటారేమో. సినిమా పెద్దదే, కానీ హాలీవుడ్ది కాదు, మన టాలీవుడ్దే. నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? అదే నా పేరు. పారిపోయానా? ఇప్పటి వరకు జఫా అంటూ అందరినీ నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మి ఓ ఖైదీ. అసలు అతను జైల్లో ఎందుకున్నాడు? జఫా చేసిన నేరమేంటి? ఇదసలు కామెడీ సినిమానా, సీరియస్ సినిమానా అనే టెన్షన్ ను క్రియేట్ చేశారు. అడిగినా చెప్పేం రా అవులేదన్నా ముగింపు కూడా చాలా కొత్తగా ఇచ్చారు. ఇతను మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు, టెర్రరిస్ట్ కాదు, ఎవరిని కిడ్నాప్ కూడా చేయలేదు. కానీ ఖైదీగా ఎందుకు మారాడన్నదే ఇందులో ట్విస్ట్ అని చెబుతున్నాడు వెన్నెల కిషోర్. అదే నా పేరు. ఈ ఖైదీ కూడా జైలు నుంచి పారిపోయాడు, త్వరలోనే దొరుకుతాడు అనే క్యాప్షన్ కూడా చివర్లో ఉంది. అసలు ఈ జఫా ఎవరు? అతను జైలుకి ఎందుకొచ్చాడు? ఎందుకు పారిపోయాడు? అసలు ఇది కామెడీ సినిమానా, సీరియస్ సినిమానా? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు మరి. నీ పేరేంట్రా?